ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా? మీరు ప్రెగ్నెంట్ కాదు కదా? అవును. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. ఏంటమ్మా ఇది? ప్రెగ్నెంట్ కాదని తెలిసి కూడా ఇలా ఎందుకు చెకప్కి రావడం? నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని శరణ్యతో చెప్పండి. వాట్? అలా ఎందుకు నేను అబద్ధం చెప్పాలి? చెప్పాలి డాక్టర్. దయచేసి నాకే హెల్ప్ చేయండి. లేదు, మీ మాట తీరు చూస్తుంటే మీరు ఆనంద భైరవి గారి ఫ్యామిలీని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ గురించి నాకు ముందే కొంచెం తెలుసు. ఆ ఫ్యామిలీలో మీ వల్ల గొడవలు కూడా జరిగాయని నాకు ఐడియా ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీ డ్రామాతో మీరేదో ప్లాన్ చేస్తున్నారని కూడా నాకు అనిపిస్తుంది. డాక్టర్ గారు, ప్లీజ్, అవన్నీ మీకు అనవసరం. దయచేసి నా రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి. లేదు, తెలిసి నేను ఈ తప్పు కాదు ఆనంద్ గారికి ద్రోహం చేయలేను. ఇప్పుడే నీకు ప్రెగ్నెన్సీ లేదన్న విషయం శరణ్యతో చెప్పేస్తాను. డాక్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు, అలా అనకండి. మీకు దండం పెడతాను. మీరే విషయం బయటికి చెప్పకండి. నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. నో, కుదరదమ్మా. ఏదైనా ఉంటే మీ చెల్లితోనే మాట్లాడుకోండి. నా చేత అబద్ధాలు చెప్పించొద్దు. డాక్టర్ గారు, ప్లీజ్ అండి, ప్లీజ్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్లీజ్. డాక్టర్, అక్కడ టెస్ట్ చేశారా? అది చేశాను. బేబీ బాగుందా డాక్టర్? యాక్చువల్గా శరణ్య, అది చెప్పండి డాక్టర్, బేబీ ఓకే కదా? బేబీ ఈజ్ ఓకే. జస్ట్ 4 వీక్సే కదా, ఇంకా బేబీ ఫామ్ అవ్వాలి. అంటే తను చాలా వీక్గా ఉంది. వెయిట్ కూడా గెయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓ అవునా? ఏంటి చిటికలేస్తున్నావు? అబద్ధం చెప్పను. నాది సత్య హరిశ్చంద్రుడి ఫ్యామిలీ అంటున్నావు కదా. మీ సంగతేంటో ఓసారి తేలుద్దాము అనిపించింది. ఏంటి, నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఎస్. అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు డాక్టర్ గారు? తమరేమైనా సాంప్రదాయిని, సుప్పిని, సుత్తపూస? మీరు గైనకాలజిస్ట్. బట్ ఇల్లీగల్గా జెండర్ టెస్ట్లు చేస్తూ డబ్బులు తీసుకొని అబార్షన్లు చేస్తూ ఉండటం మీ అసలైన సైట్ కాదు, మెయిన్ బిజినెస్.
మీరిలాగే ఇప్పటికీ కోట్లు పోగేశారు. ఇదంతా నేను తెలుసుకున్నాను. మీ క్రిమినల్ దందాకి సంబంధించిన ఎవిడెన్స్ ని సంపాదించడం కూడా నాకేమీ పెద్ద మ్యాటర్ కాదు. వాటన్నింటిని బయట పెట్టడానికి కూడా నాకు పెద్ద టైం కూడా పట్టదు. నో వద్దొద్దు, అలాంటిదేం చేయొద్దు. అయితే నేను చెప్పినట్టు వెళ్ళి శరణ్యకు చెప్పండి. మనం బరంపురం, ఓకేనా? మ్మ్. డాక్టర్ గారు, మా అక్కకి బలానికి మందులు ఇవ్వండి. ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ తనకిచ్చాను. మిస్ అవ్వకుండా వాడితే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అమ్మ నాయమ్మో, నువ్వు మామూలుదాను కాదే. నీ డిఎన్ఏ లెవెలే వేరు. అక్క వెళ్దాం. సరే. అక్క, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు, నువ్వు చాలా వీక్గా ఉన్నావన్నారు. బరువులెత్తే పనులేమీ చేయకు. నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు, సరేనా? ఇంట్లో వాళ్ళ ముందు జాగ్రత్త అక్క. ప్రెగ్నెన్సీ విషయం దాయాలి కదా. నేను లోపలికి వెళ్ళాక మీరు రండి. అలాగే అమ్మి. ఏ మాటకా మాటమ్మే. శరణ్య ఎంత మంచిది. మనం ఎంత పాపిష్టి పనులు చేసినా మనల్నే పాపం అంటా ఉండదే. పాపం. ఏడ్చాం. అలా దాన్ని మంచితనమని పేరు పెట్టి పిలుస్తారు కానీ అదొక మెంటల్ డిజార్డర్. లేకపోతే ఎవరైనా పని కట్టుకుని ఒక్కచోటే ఇన్నిసార్లు మోసపోతారా? ఇది మెంటల్ది కాకపోతే? దీని పిచ్చితనం మంచితనం రూపంలో మనకి సాయపడుతోంది. బాగా వాడుకొని మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి. దీన్నేమంటారో తెలుసామా? మోసం చేయడం అంటారు. సమయస్ఫూర్తి గల మేధావితనం అంటారు. ఓ, ఈ విల నిజానికి ఈ పేరు పెట్టుండావా? బావుందమ్మి, నైస్ టైట్లు. టైటిల్ బాగుండటం కాదు, ఇక్కడికి మనమొచ్చిన టార్గెట్ కూడా బాగా వర్కౌట్ చేయాలి. హాస్పిటల్లో ఎలాగూ డాక్టర్ని చీకట్లో బాణమేసినట్టు 4 మాటలు విసిరి భయపెట్టాను. వర్కౌట్ అయ్యింది. ఓ యమ్మనే, అది సీకట్లో బాణమా?